వారసత్వ హక్కులు అండ్ పార్టిషన్ లాస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. భూమి అనేది మన కుటుంబ అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే విలువైన ఆస్తి. కానీ అదే భూమి స్పష్టమైన డాక్యుమెంటేషన్ లేకపోతే కుటుంబాన్ని విడదీసి కోర్టు ముందు నిలబెడుతుంది. మీ ఆస్తులు ఎవరికి చెందాలి, ఎలా పంచాలి, మీ తర్వాత ఎలాంటి సమస్యలు రాకూడదంటే మీరు ఉన్నప్పుడే డాక్యుమెంటేషన్ రెడీ చేయాలి. దానిలో భాగంగా మనం ఈరోజు వారసత్వ హక్కులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. మీకు భార్య, పిల్లలు ఉన్నారా? మరణం తర్వాత మీ ఆస్తి ఎవరికి వెళ్ళాలి అనేది మీరు ముందే స్పష్టంగా నిర్ణయించాలి. హిందూ పర్సనల్ లా ప్రకారం భర్త చనిపోతే భార్య, పిల్లలు, తల్లి వారసులుగా పరిగణించబడతారు. వారసులు ఎక్కువ మంది అయితే ఆస్తి సమానంగా పంచాలి. ఒకవేళ వ్యక్తి విల్ రాస్తే ఆ విల్ ఆధారంగా ఆ ఆస్తి పంపిణీ అవుతుంది. విల్ లేకుంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం న్యాచురల్ డివిజన్ జరుగుతుంది. అంతేకాదు, విల్ ఉన్నా కూడా స్పష్టంగా క్లాసెస్, బౌండరీస్, డిస్ట్రిబ్యూషన్ రిటర్న్గా ఉండాలి.